హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త 4,00,000 అదనం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ జేఏసీ చైర్మన్ గౌరవనీయులైనటువంటి శ్రీ ఆలపాటి విద్యాసాగర్ గారికి రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులందరి తరఫున ఒక చిన్న విన్నపాన్ని మనవి చేసుకుంటున్నాము అంటూ తమరు ఉద్యోగుల సమస్యల పట్ల ఎప్పుడూ కూడా సానుకూలంగానే స్పందిస్తూ వారి హక్కుల కోసం వాళ్ళు పెరగని పోరాటం చేస్తూ ఉన్నారని మాకు తెలుసు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులను వేధిస్తున్న ఒక సాంకేతిక మరియు ఆర్థికపరమైన ఇబ్బందిని మీ దృష్టికి తీసుకొని వచ్చి, ప్రభుత్వం ద్వారా దానికి పరిష్కారం చూపాలి అని కోరుకుంటున్నామన్నారు. ప్రధానంగా రివైజ్డ్ పే స్కేల్స్, ఆర్‌పిఎస్, 11వ పీఆర్‌సీ మరియు దానికి సంబంధించి సర్వీస్ రూల్స్ 2018 అమలును గూర్చి గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 2 డేటెడ్ ఆన్ 17థ్ జనవరి 2022 నాడు విడుదల చేసిన సంగతి మనందరికీ విదితమే. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం కొత్త జీతాల విధానం అనేది నోషనల్‌గా అంటే 2020 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఆ తేదీ నుండి ఉద్యోగుల జీతాలు పెరిగినట్టుగా రికార్డుల్లో పరిగణిస్తారు. అయితే దానికి సంబంధించిన నగదు ప్రయోజనం అంటే మానిటరీ బెనిఫిట్ మాత్రం ఈ మేరకు జనవరి 1, 2022 నుండి అమలవుతుందని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. మరి దీని అర్థం ఏమిటంటే 2020 నుండి జీతాలు పెరిగినా, ఆ పెరిగిన డబ్బు మాత్రం 2022 జనవరి 1 నుండే చేతికి అందుతుంది. అంటే జీవోలో ఉన్న మరొక అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఉద్యోగులందరి పదవీ విరమణ సమయంలో ఇచ్చే గరిష్ట గ్రాట్యుటీ పరిమితిని రూ. 12,00,000 నుంచి రూ. 16,00,000 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగులకు గత వృద్ధాప్యంలో ఎంతో చేదోడు వాదోడుగా ఉండే ఒక గొప్ప ఆర్థిక భరోసా. అయితే ఇక్కడే ఒక పెద్ద సాంకేతిక చిక్కు ఎదురైంది. ప్రభుత్వం పెంచిన ఈ గ్రాట్యుటీ ప్రయోజనాన్ని జీవో నోషనల్‌గా అమలయ్యే తేదీ ఈ మేరకు 2020 ఏప్రిల్ 1 నుండి ఇవ్వకుండా కేవలం నగదు ప్రయోజనం అమలయ్యే తేదీ అంటే జనవరి 1, 2022 నుండి మాత్రమే అమలు పరుస్తోంది. అయితే దీనివల్ల నష్టం ఏమిటంటే సరిగ్గా 2020 ఏప్రిల్ 1 నుండి 31 డిసెంబర్ 2021 మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులు ఈ పెంచిన గ్రాట్యుటీ సౌకర్యాన్ని అయితే కోల్పోయారు. ఆ సమయంలో రిటైర్ అయిన వారికి పాత పరిమితి ప్రకారంగా రూ. 12,00,000 అందాయి. కానీ వారు కూడా అదే పీఆర్‌సీ పరిధిలోకి వస్తారు కాబట్టి వారికి కూడా రూ. 16,00,000 అందాల్సి ఉంది. కేవలం ఈ 21 నెలల గ్యాప్‌లో రిటైర్ అవ్వడం వల్ల వారు ఒక్కొక్కరు సుమారుగా రూ. 4,00,000 వరకు మేర నష్టపోతున్నారు. మరి జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసి విశ్రాంతి తీసుకునే సమయంలో ఇలాంటి ఆర్థిక వ్యత్యాసం వారిని మానసికంగా మరియు ఆర్థికంగా కృంగదీస్తుంది. అయితే ఈ బాధితుల సంఖ్య మొత్తం రిటైర్డ్ ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుందని మేము భావిస్తూ ఉన్నామంటున్నారు. నిర్దిష్టంగా ఈ కాల పరిమితిలో ఎంతమంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారో తెలుసుకోవడానికి మేము ఇప్పటికే సమాచార హక్కు చట్టం ఆర్‌టిఐ ద్వారా ఆర్థిక శాఖను వివరాలు కోరటం జరిగింది. అయితే వారి సంఖ్య స్పష్టంగా తెలిస్తే ప్రభుత్వంపై పడేటటువంటి ఆర్థిక భారం కూడా చాలా స్వల్పమని మనం నిరూపించుకోవచ్చు. ఇప్పటికీ ఈ అన్యాయంపై కొంతమంది బాధితులు గౌరవనీయ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసు ప్రస్తుతం రిట్ పిటిషన్ నంబర్‌తో లిస్టింగ్ స్టేజ్‌లో ఉంది. అయితే న్యాయ పోరాటం అంటే ఏళ్ల తరబడి సమయం పడుతుంది కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వస్తే బావుంటుంది అనైతే ఆశిస్తున్నాం అంటున్నారు. మా యొక్క ఈ విన్నపం ఏమిటంటే 2020 ఏప్రిల్ 1 నుండి 31 డిసెంబర్ 2021 మధ్య రిటైర్ అయిన వారికి కూడా పెంచిన గ్రాట్యుటీ వర్తింపజేయవలసిందిగా మేము కోరుతున్నాము. దీనిని ప్రభుత్వం ముందు ఒక మొండి డిమాండ్ లాగా కాకుండా ఒక మానవతా దృక్పథంతో కూడిన సమస్యగా ప్రెజెంట్ చేయాలని కోరుతున్నామంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులలో జరిగిన ఒక చిన్న లోపంగా లేదా సవరించాల్సిన అంశంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఆ రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరిగేలాగా చూడాలని ప్రార్థిస్తున్నాము అనైతే అంటున్నారు. వయసు మళ్ళిన వయసులో కోర్టుల చుట్టూ తిరగడం వారికి కష్టమైన పని కాబట్టి జేఏసీ చైర్మన్ మీరు చొరవ తీసుకుంటే మా సమస్య తప్పక పరిష్కారం అవుతుందని బలంగా నమ్ముతున్నామంటూ ఆహ్, తెలియజేశారు.
దయచేసి ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిదిగా భావించి ముఖ్యమంత్రి గారితో లేదా ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి మాకు వెలుగు చూపగలరని కోరుకుంటున్నామని విన్నవించుకున్నారండి. సో, ముఖ్యంగా జీవో ఎంఎస్ నంబర్ 2 ద్వారానే 11వ పీఆర్సీ నిబంధనలు అమల్లోకొచ్చాయి. తేదీల వ్యత్యాసం. నోషనల్ అమలు 2020 ఏప్రిల్ 1 నుండి ఉండగా, నగదు ప్రయోజనం మాత్రం 2022 జనవరి 1 నుండి అమలు చేశారు. గ్రాట్యుటీ పెరుగుదల. గరిష్ట పరిమితిని 12,00,000 నుంచి 16,00,000కు అయితే పెంచారు. బాధితులు ఎవరంటే ఈ మేరకు ఏప్రిల్ 1, 2020 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య రిటైర్ అయిన వారికి పెంచిన గ్రాట్యుటీ అందటం లేదు. ఆర్థిక నష్టం. ఆ కాలంలో రిటైర్ అయిన వారు ఒక్కొక్కరుగా సుమారు 4,00,000 నుంచి రూ. 4,00,000 వరకు నష్టపోతూ ఉన్నారు. ఈ మేరకు కోర్టులో కేసు. ఈ అంశంపై ఇప్పటికే కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కానీ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. కోరేదేంటంటే ఈ సమస్యను మానవతా దృక్పథంతో ప్రభుత్వం ద్వారా సరిదిద్ది బాధితులందరికీ న్యాయం చేయాలనైతే వృద్ధులు కోరుతున్నారు.